పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది హరిహర వీరమల్లు. అయితే ప్రీమియర్స్ నుండి ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టింది. కానీ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇండియా వైడ్ గా ప్రీమియర్స్ కలుపుకొని 47 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేయగా వరల్డ్ వైడ్ గా 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనా వేసింది. నైజాం వంటి ఏరియాలలో ప్రీమియర్స్ తోనే 5 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు ఏపీలోని ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్ నంబర్ గ్రాస్ వచ్చింది. కానీ రెండో రోజు ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు కాస్త గుడ్ హోల్డ్ చేసిన వీరమల్లు రెండో రోజు మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. ఇండియాలో కేవలం 9 కోట్లకు అటు ఇటుగా నెట్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 2 రోజుల్లో 56 కోట్లకు పైగా నెట్ రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే 2 రోజులకు గాను 92 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ లోనూ భారీ డ్రాప్ కనిపించింది. ఈ వీకెండ్ లో వీరమల్లు భారీ కలెక్షన్స్ రాబట్టాలి, లేదంటే బయ్యర్స్ కి భారీ నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. ఇక ఎన్నో అడ్డంకులు దాటి థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ సినిమాను జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఏఎం రత్నం నిర్మించారు. మరి వీరమల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.